బిగ్ బాస్ ఎలా ఉంది? నెక్స్ట్ ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? బిగ్ బాస్ బాగుంది. నిన్న బిగ్ బాస్ సూపర్ ఉంది. చూసే వాళ్ళకి పండగ ఉంది. మా బట్టి వాళ్ళకైతే ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంది. ఎందుకు అంత కనులు విందు? ఎందుకంటే రితు సోదర్ దాన్ని డిమాండ్ ఫోన్ పెట్టుకున్న విధానం చూస్తే బాగుంది అనమాట. మాకు ఎంటర్టైన్మెంట్ ఉంది. అంటే ఏంటి ఆర్గ్యుమెంట్స్ నచ్చినాయా వాళ్ళ మధ్య? లవ్ ట్రాక్ బ్రేకప్ అయిపోయినందుక? బ్రేకప్ లవ్ ఉంటేనే ఒక బ్రేకప్ కావటానికి ఏం లేదా. ఇద్దరు పిల్లలు భవిష్యత్తు ఉండే వాళ్ళకి వాళ్ళ మీద మనం ఇది రుద్దటం న్యాయం కాదులే కానీ వాళ్ళు కంటెంట్ ఇస్తారు అంతే. బిగ్ బాస్ లో ఎలా అనిపించింది? చూడటానికి బాగుంది. కాకపోతే రితు సోదరి ఒక డిమాండ్ ఫోన్ మీద గొడవ వేసుకుంటుంది. సొంత మొగుడు మీద వేసుకుంటుంది. అంతేనా? భార్య భర్తలు తనుకున్నట్టే తనుకుంటారా? అట్నే తనుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ లో నిజంగా డిమాండ్ ఫోన్ చేసుకుంటే రితు సోదరి పని గోయిందా. అంతేనా? ఎందుకని నచ్చలేదా డిమాండ్ ఫోన్? ఎందుకు నచ్చలే? డిమాండ్ ఫోన్ ఎందుకు బాగా? డిమాండ్ ఫోన్ బాగుంటాడు. ఏదైనా నిలిపోయాలనుకుంటాడు. అన్ని చేస్తాడు. అన్ని చేసి ఏదైనా నిలిపోయి కూర్చున్నట్టే కూర్చుంటాడు. అది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు భరణి గారు శ్రీజ గారు హౌస్ లోకి వచ్చారు కదా, ఎట్లా అనిపించింది? బానే ఉంది. బాగుంది. కాకపోతే భరణి గారు ఉంటే ఇంకా బాగుంటది బిగ్ బాస్ లో. ఎందుకంటే మాకు ఎంటర్టైన్మెంట్ కోసం మాలాంటి వాళ్ళు, మా ఏజ్ వాళ్ళు, మాలాంటి వాళ్ళని చూస్తే మాకు ఎంటర్టైన్మెంట్ కావాల్సింది. భరణి గారు రాగానే కుటుంబం అన్నగారి కుటుంబం అని పాట పెట్టారు. బాగుంది. ఆయన వల్ల చాలా మంది బాండింగ్ ఉంది. బిగ్ బాస్ లో బాండింగ్ ఉంది. బయటకు వచ్చినా కూడా బాండింగ్ ఉంది. తనుజ ఫేక్ ఆడుతుంది, చాలా కన్నింగ్ గా బయట చాలా ఇరిటేటింగ్ వస్తుంది అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఫేక్ ఆడుతుంది. బానే ఆడుతుంది. గారి విషయంలో చాలా రూట్ గా బిహేవ్ చేస్తున్నారు. రూట్ గా బిహేవ్ చేయలేదు. ఆమె రేషన్ మేనేజర్ గా ఉంది కదా, ఒకరు సరిపోయి ఒకరు జాలకపోతే బాగోదు, నాకే మాట వస్తుంది కాబట్టి అని అడిగింది. తినేటప్పుడు అడగకూడదు, అదే తప్పు. అది ఒక్క పొరపాటే కానీ ఏం లేదు. తనిజమైన మాధురి గారి వాళ్ళ హౌస్ లో ఉన్న కొంతమంది వరకు మళ్ళీ ఏడుస్తూనే సరిపోతుంది, గేమింగ్ ఏం లేదు అంటున్నారు. ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడ్చింది చూసారుగా మాధురి గారు. ఓకే. స్టార్టింగ్ వచ్చిన 2 days బిగ్ బాస్ లో కనిపించింది. నెక్స్ట్ అక్కడ నుంచి టాస్క్ ఏం లేవు. ఎలా అనిపిస్తుంది? ఎవరికి? మాధురి గారికి మాధురి గారు ఉంటది. ఇంకా ఉంటదేమో. ఉంటే చేస్తుంది టాస్క్లు. ఎందుకు చేయకుండా ఉంటుందామా? ఈ వీక్ అయినా పోయిన వీక్ అయినా బాగా నాకు ఇమానిల్దే నచ్చుద్ది. ఇమానిల్, సుమన్ శెట్టి గారు, వీళ్ళ ముగ్గురు తర్వాత డిమాండ్ పవన్. గేమ్ విషయంలో డిమాండ్ పవన్ చిరత పులి పోరాడినట్టు పోరాడు. అమ్మాయి విషయంలో అంటే గర్ల్స్ పరంగా అంటే ఎవరి పేరు చెప్తారు? తనుజ గాని ఉన్నారు కదా. రితు సోదరి గట్టిగా ఆడుద్ది. క్యారెక్టర్ పరంగా మనం మాట్లాడకూడదు కానీ మనం గేమ్ పరంగా చూస్తే మాత్రం రితు సోదరి మాత్రం గట్టిగా ఆడుద్ది. ఆమె రితు అంటే లీస్ట్ అంటే 5 లో అంటే ఎవరి పేరు చెప్తారు మీరు బాగా ఆడుతున్న వాళ్ళు? 5 పేరు. నేనా? డిమాండ్ ఫోన్ నాకు 6 ఉన్నారు కానీ మరి ఇంకేం చెప్తాం, 6 పెట్టనంటారుగా. ఎటుగూడి మన ఇమానీలు ఉండాల్సిందే. ఇమానీలే కప్పు కొట్టేది. నేను చెబుతున్నా, ఇమానీలు న్యాయం అయితే ఇమానీలనే గెలిపియాలి మనం ఓటేసి. నా ప్రజలకు నేను చెబుతున్నా, దయచేసి నాతో పాటు మీరు కూడా అందరు ఓటేయండి. ఇమానీల వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంది. గేమ్ ఆడుతుండు, ఎవరికి నెగిటివ్ చెప్పట్లేదు. ఏదన్నా కనుక ఆయన దాకా వస్తే న్యాయమే చెబుతుండు. కొంతమంది అపార్థం చేసుకుంటారు. కన్నిం గేము మరి ఏంది 2 నెలలకు ఉంది అది అని అంటారు కానీ అదంతా ఉట్టిదే పేక. మనం చూసే చూపుని బట్టి ఉంటది. ఇమానీలు పాపం కరెక్ట్ గానే ఆడుతుంది. ఇమానీలు చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది. మన సుమన్ గారు కూడా చెప్పినా కూడా కరెక్ట్. సుమన్ గారు అసలు ఏది చెప్పినా ఆయన చెప్పిన మాట బండ పగిలిపోవాల్సింది, అంత కరెక్ట్ చెబుతున్నాడు మన సుమన్ గారు కూడా. సుమన్ గారు ఉంటాడు, మన ఇమానీలు ఉంటాడు. వీళ్ళిద్దరు తర్వాత తనుజ గారు ఉంటారు. డిమాండ్ ఫోన్ రితు సోదరి. ఆర్మీ ఉన్నాడు ఆయన. ఆర్మీ ఉన్నాడు కానీ గేమ్ ఆడుతుంది కానీ ఆయన వల్ల ఏం కంటెంట్ రావట్లేదు, మాట్లాడతలేదు. ఆయన మీద అమ్మాయిలు పిచ్చోడు అని వచ్చినా సరే, ఎక్కడొచ్చినా సరే, ఏదన్నా మాట వచ్చినా సరే మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడితే బాగుండేది. గేమ్ ఒకటే కాకుండా గేమ్లు కూడా తగ్గుతుంది. అంత లేదు, కొద్ది తగ్గుతుంది. ఆయన దాని వల్ల వెనకబడిపోయింది. అందుకే ఆయనకు ఛాన్స్ పోయింది. అసలు ఫస్ట్ ఆర్మీ గెలవాలని కోరుకోను నేను. ఆర్మీ వాళ్ళ పాస్ లేకుండా పోయింది. ఓకే. దమ్ము శ్రీజ తోటి ఇప్పుడు మాధురి గారికి టఫ్ కాంపిటీషన్ లోపల ఉండిద్ది అంటున్నారు. ఏముండదు, జనాలు పిచ్చి కోరిక కానీ నేను ఈ మాట చెబుతున్నాను, తిడతారు కానీ దమ్ము శ్రీజ వల్ల ఏం కంటెంట్ ఏమేయదు. ఒక ఆర్గ్యుమెంట్ వస్తే ఒక 2 మాటలు 3 మాటలు చెప్పి వదిలేయదు. అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఆమె మాట్లాడేవి కూడా అర్థం కాదు మనకి.
ఆ ఇప్పుడు బర్నీ గారు వస్తే ఒక కుటుంబం బిగ్ బాస్ లో చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. మరి మన దివ్యల మాధురికి ఎంటర్టైన్మెంట్, దివ్యల మాధురికి అన్ని ఉంటాయి బర్నీ గారు ఉంటే. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? మీ అంచనా పరంగా. నా అంచనా పరంగా ఇప్పుడు రాము రాథోడ్ ఉన్నాడు, మరి సంజన గారు నామినేషన్ ఉందో లేదో కానీ సంజన గారు, మళ్ళా ఈ గౌరవ్ గారు, నిఖిల్ గారు, వీళ్ళల్లో ఎవరన్నా ఒకళ్ళు అవుతారు ఖచ్చితంగా. దివ్య నిఖిత ఆమె కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఆమె బాగా ఆడుతుంది అయ్యా. గేమ్ ఆడినా మాట మాట్లాడినా నిజాతిగా ఉంటుంది. అసలుకి ఒక్క మాట పేకు మాట్లాడితే ఆమెకు నచ్చితే బాండింగ్ లో ఉంటుంది, లేకపోతే పక్కన కూర్చుంటుంది. రాము రాథోడ్ గేమ్ కాస్త డల్ అయింది, ఈ వీక్ ఎలిమినేట్ అవ్వచ్చు అంటున్నారు కదా, ఎట్లా ఉంది రాము రాథోడ్? డల్లే అయింది రాము రాథోడ్. రాత్రి నిన్న బిగ్ బాస్ లో రాము రాథోడ్ వచ్చి కూర్చోగానే ఆయన అన్నారు కదా పిల్లల గేమ్ కాడ మాట్లాడే హక్కు ఆయనకు మాత్రం ఎందుకు లేదు, ఆ ఒక్కడు మాత్రం నాకు తప్పు అనిపించింది, ఆయన అనకూడదని. ఆయన రాము రాథోడ్ కూడా ఉంటే ఉండేవాడే కానీ ఆయుష వచ్చింది చూడు, ఆయుష వచ్చిన కాంచి ఆయన పాడైపోయింది. తనుజ గారి గేమ్ ఎట్లా? తనుజ గేమ్ బానే ఉంది. ఆమె ఎవరు ఇప్పుడు నానుండా ఆమె కోసం సర్టిఫికేట్ చేస్తాడు. మరి ఇప్పుడు ఇమానీలు మొన్న నామినేషన్ చేసినందుకే అందరు అన్నారు కానీ మరి రాత్రి అన్నం విషయంలో తనుజ గారికే సపోర్ట్ చేసిండు ఎక్కువ ఇమానీల్. అందరికి కానొస్తుందో కానట్లేదో చూసుకోమని ఇమానీల్ని 2 మాటలు మాట్లాడుతుంది, సేఫ్ గేమ్ ఆడుతాడు అనే వాళ్ళకి చెబుతున్నా. రాత్రి అన్నం విషయంలోనే ఇమానీల్ గారు మంచిగా మాట్లాడిండు. అందుకని తనుజ గారు కూడా గేమ్ ఆడుద్దు కానీ అంత పవర్ఫుల్ రీతు సోదరు ఆడినంత ఆడలేదు, ఆడుద్దు కానీ. అప్పుడెవరు సపోర్ట్ చేశారు? అప్పుడు సపోర్ట్ చేయలేదనే కదా ఇమ్మాయిల్ గారు నామినేట్ చేశారు. సో ఎవరు సపోర్ట్ తీసుకున్నట్టే కదా. సో చూద్దాం, ముందు ఇంకా మంచిగా ఆడాలి తనుజ గారు. ఇప్పుడు డాడీ వచ్చారు కదండి, మళ్ళీ డాడీ సపోర్ట్ తీసుకోవద్దు తనుజ. మీ ఆట మీరు ఆడాలి, మీరు ఓన్ గా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సుమన్ శెట్టి గారు మొన్నైతే మీరు నిద్రపోయారు, మీరు కెప్టెన్సీలో. అలా ఎలా నిద్రపోతారు? మీరు తప్పు చేసినట్లే కదా. సో దాన్ని ఎందుకు మీరు నామినేట్ చేయలేదు? తుపోస్ నామినేషన్లు ప్రతి ఒక్కరు, కళ్యాణ్ అయితే ఫుల్ సేఫ్ నామినేషన్ ఆడుతుంటాడు. ఎవరు చేశారు? కళ్యాణ్ రాము రాథోడ్ని చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. గేమ్ నువ్వు నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు అంట. ఆ స్టాండ్ ఏదో నువ్వు పర్సనల్ గా మీకున్న రిలేషన్షిప్ కి, మీకున్న బాండింగ్ కి సపరేట్ కూడా చెప్పచ్చు. దానికి నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సింది ఎవరిని నామినేట్? ఎవరిని? సుమన్ శెట్టి గారిని చేస్తుండొచ్చు, చేయలేదు. ఈయన రాము రాథోడ్ వచ్చాడు, ఆయన అయితే చిన్న హైలైట్ కాదు. డైరెక్ట్ గౌరవ్ గారి దగ్గర పోయారు. గౌరవ్ గారు ఏం చేశాడు నాకు అర్థం కాలేదు. ఆయన ర్యాపో ఫ్రెండ్షిప్ అన్నాడు, తమ్ముడు అంటాడు, అన్న అంటాడు. ఆయన ఫ్రెండ్షిప్ కి, ఆయన బాండింగ్ కి ఆయన చెప్పాలంటే మామూలు కూడా చెప్పుండొచ్చు కదా. బట్ అలా చెప్పకుండా ఇక్కడ నామినేషన్ లో నువ్వు ఇలా ఏంటది, నువ్వు ఇట్లా ఆడట్లేదు, నీకు కొంచెం కనిపించాలి అన్నారు రాము రాథోడ్. ఆయనకి ఇంకేం పాయింట్స్ దొరకలేదా? ఆయన కూడా సేఫ్ నామినేషన్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది గేమ్లు ఆడడానికి, సేఫ్ నామినేషన్ చేసుకోవడానికి కాదు. మీరు అలా సేఫ్ గా వెళ్తా ఉంటే మిమ్మల్ని పంపించేస్తారు బయటికి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ మంచివి పెట్టి మంచిగా నామినేట్ చేయండి, అది బాగుంటది. నాకు మొన్న వచ్చినప్పటి వరకు బర్నీ గారు కూడా నామినేషన్ చేశారు, అది కూడా ఫేక్, నాకు అంతే నచ్చలేదు, అది కూడా సేఫే అనిపించింది. ఓకేనా? మాధురి గారిని ఫస్ట్ నామినేట్ చేయలేదు, తర్వాత మొన్న నామినేట్ చేశారు. అది ఆల్రెడీ నామినేట్ లేదు, వేరే విషయం. సేఫ్ గా తీసుకెళ్తున్నారు బిగ్ బాస్. మాధురి గారిని మాత్రం స్టార్టింగ్ 1 వీక్ ఎవరు చేయలేదు, అదే సేఫ్. తర్వాత డైరెక్ట్ గా వీళ్ళు వచ్చి చేస్తే మళ్ళీ ఎక్కడ పెద్ద గొడవలు అయిపోతాయని చెప్పి బిగ్ బాస్ నామినేట్ చేస్తారు డైరెక్ట్ గా. సో అది ఇంకా హైలైట్. సో ఇలా జరుగుతుంది ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ లో. నిన్న కళ్యాణ్ గారికి తనుజ గారికి గొడవ పడింది ఫుడ్ విషయంలో. సో అది కూడా మనం చూసుకున్నట్లయితే తప్పు ఎవరిదన్నా సరే కొంచెం మాటలు కొంచెం జాగ్రత్త మాట్లాడుతూ వెళ్తే ఎవరిది కూడా అన్ని తప్పులు అయినా పక్కన పెడితే ఫుడ్ విషయంలో అయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారు కొంచెం మీరు చూసి మాట్లాడుంటే బాగుండేదని నాకు అనిపించింది. తనుజ గారు ఏంటంటే కొంచెం రేజ్ అవుతారు తప్ప ఇంకేమీ లేదు. ఓకేనా? అదనమాట విషయం. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? రీతు వాళ్ళు సరదాగా అని చెప్పి మీరు అంటున్నారు, నాకైతే వరస్ట్ గా ఉందని నేను అంటాను. ఏంటది 4 రోజుల నుంచి కొట్టుకునేది నాకు అర్థం కాదు. 4 రోజుల నుంచి కొట్టుకోవడానికి చిన్న పిల్లలు నయమయ్యా, 1 గంట 2 గంటలు కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు. వీళ్ళేందయ్యా వీళ్ళు? నాకు అర్థం కాదు. పోతే పోయింది, ఏం ప్రాబ్లం లేదు, విడిపోండి అసలు మీరిద్దరు. మాకు చాలా హ్యాపీగా ఉంటది, విడిపోయి గేమ్ ఆడుకోండి. ఏంది ఇది కలిసి? మాకు ఇది ఒక రోత అయిపోతుంది. బిగ్ బాస్ లో 1 గంట చూస్తున్నాం అనుకోండి, ఆ గంటలో వీళ్ళు వచ్చే 10 నిమిషాలు అబ్బాయి వెళ్ళిపోతాను బాబు లేచి అనిపిస్తుంది. అలా చేయొద్దు. ఓకేనా? బిగ్ బాస్ గారు మీరు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఉంటే టీఆర్పీ రేటింగ్ పెరుగుతాయని. టీఆర్పీ రేటింగ్ పెరగడం కాదు, మీరు ఎక్కడికో కిందకి వెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరు కొంచెం వదిలేసేయండి. సో వాళ్ళిద్దరు గేమ్ వాళ్ళిద్దరు ఆడితే బాగుంటుంది. ఇంకో విషయం అండి, నిన్న డిమోన్ పవన్ చంపేశాడు గేమ్. సూపర్ ఫైట్, నిజంగా బాగా ఇచ్చాడు గేమ్.
సో రిమోన్ పవన్ మళ్ళీ నువ్వు ఇట్లానే ఆడాలి, ఆ రీతుని కొంచెం దూరం పెట్టమని నేను అన్ను. ఆ బాండింగ్ ఆమె ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు, మీ బాండింగ్ మీరు ఉంచుకోండి, కానీ గేమ్ లో కూడా ఇలానే నేను ఆడినట్టు ఆడాలని కోరుకుంటున్నాను. ఆ రీతు కూడా మంచి ఫైటరు. అమ్మ రీతు గొడవలు ఆపేసి ముందు గేమ్ లోకి రా అమ్మ, ఇంకా బాగుంటది. ఎందుకంటే నువ్వు మంచి ఫైటర్ అమ్మ, మంచిగా ఆడతావు, నీ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఫైటింగ్ అనమాట నా లైవ్ లో. సో అది కూడా కొంచెం గమనించాలని కోరుకుంటున్నాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? మంచి క్వశ్చనే, ఆన్సర్ తెలీదు. బట్ ఎనీవే నేనైతే రాము అనుకుంటున్నాను, గౌరవ్ ఆర్ రాము వీళ్ళిద్దరు అనుకుంటున్నాను. మామూలుగా అయితే నా పరంగా అయితే రీతుని అలా కొంచెం తీసేస్తే బెటర్ నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు బాండింగ్స్ గొడవలు తప్ప ఇంకేం ఉండట్లేదు కాబట్టి కొంచెం వాళ్ళు తీస్తే బాగుంటది, కొంచెం ఫైర్ ఉంటుందని నా ఫీలింగ్. అలా కాకుండా సప్పగా వెళ్తుంది, మళ్ళీ బిగ్ బాస్ సప్పగానే తీసుకెళ్దాం అని చెప్పి మళ్ళీ రాము రాతుని గౌరవం చేస్తే మాత్రం వేస్ట్ అండి, ఏం ఉండదు. కొంచెం ఆలోచించండి, జనాలు మన చేతుల్లోనే ఉంటుందన్నారు కాబట్టి గేమ్ చేంజ్ చేసే ఇది మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేంజ్ చేయొచ్చు. కాబట్టి చూసి ఓటేయండి, పంపించేసండి, ఎవరు పంపించాలో పంపించేసండి. మాధురి ఏమోనండి, వాళ్ళిద్దరిని ట్రోల్ చేసేస్తున్నారు ఈ మధ్య, ఎక్కువ వాళ్ళిద్దరిని ట్రోల్ చేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలీదు. బయట శ్రీనివాస్ గారు చాలా ఏడుస్తారండి, ప్లీజ్ వాళ్ళిద్దరిని ట్రోల్ చేయమాకండి, వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. జస్ట్ ఏదో డాన్స్ చేయమన్నారు, వేసారు అంతే, అంతమించి ఇంకేం లేదు. మీరైతే ట్రోల్ చేయొద్దు ప్లీజ్, ఓకేనా? అన్న నువ్వు ప్రతి వీక్ ఇదే అడుగుతావు నాన్న, ఎప్పటికప్పుడు ఫేక్ ఎందుకు వస్తా నాకు అర్థం కాదు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఫేక్ ఉన్నారని అడిగితే చెప్పిన ఒక పద్ధతి, స్టార్టింగ్ నుంచి ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఫేక్ ఎవరు అంటే ఏం చెప్తాం? ఎవరు ఫేక్ కాదు, అలా ఎవరు పడితే వాళ్ళు చెప్పమండి తమ్నేల్ కోసం. ఎందుకంటే రివ్యూస్ అనే బెస్ట్ ఇవ్వాలి, నిజం ఉండాలి కాబట్టి అలా ఫేక్ మీకు తమ్నేల్ కోసం పెట్టాం కాబట్టి మీరు తమ్నేల్ ఫేక్ పెట్టేసుకోండి. ఓకే, బర్నీ గారు లోనికి వచ్చారు కదా, మాధురి గారు వీళ్ళిద్దరికి ఒక పేరు లోపల ఉంటే చాలా బెస్ట్ అంటున్నారు, మీకు అలా అనిపిస్తుందా? నాకేం అనిపించట్లేదండి, ఆమె బయట శ్రీనివాస్ గారితో పెట్టుకోవడమే నాకు నచ్చలేదు. ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ బర్నీ గారితో పెట్టుకుంటే నచ్చిద్దా ఏంటి? నాకు ఎలా నచ్చుతుంది? చాలా ఏం నచ్చదండి. ఒకవేళ పెట్టుకుంటే ఎవరైనా చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది అంటే చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీరే బాడీ క్రియేట్ చేసేయండి. మన ట్రోలర్స్ ఉన్నారు, వాళ్ళు అనుకుంటే ఏమైనా సాధించగలుగుతారు. సో అట్లాగా వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు కాబట్టి వాళ్ళిద్దరు మంచి డాన్స్లు, వాళ్ళిద్దరు మంచి పోస్టులు పెడితే వాళ్ళు ట్రోల్ అయిపోతారు. మంచిగా బయట శ్రీనివాస్ గారికి కాలుతుంది, మాధురి గారు బయటకు వస్తే అప్పుడు చెప్తారు. సో అట్లా అనమాట. విన్నింగ్ కోసం ఆడుతున్న వాళ్ళు ఎవరంటే ఏమని చెప్తారు? ఒక 3 మెంబర్స్ ప్రస్తుతం హౌస్ లో విన్నింగ్ కోసం. ప్రతి ఒక్కరు విన్నింగ్ కోసమే ఆడాలని బిగ్ బాస్ హౌస్ కి వస్తారండి. కాకపోతే ఫైర్ గా గట్టిగా నేను ఖచ్చితంగా కొట్టాలా బాబు అని అనుకునే వాళ్ళైతే మాత్రం ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఫస్ట్ ఎమ్మెల్యే గారే ఉన్నారు ఫస్ట్, ఓకేనా? దాని తర్వాత సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఓకేనా? దాని తర్వాత తనుజ ఉంది, ఓకేనా? అండ్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారండి, కళ్యాణ్ గారు కూడా నిజంగా మంచి ఫైట్ ఇస్తారు, ఆయన కూడా ఉన్నారు. నెక్స్ట్ మిగతా వాళ్ళకి వస్తే రీతు వీళ్ళందరూ ఏంటంటే ఆడాలన్నట్టున్నారు తప్ప కప్పు కోసం అయితే ఉన్నట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ కనిపిస్తే బాగుంటది. అండ్ మీరందరూ గౌరవ్ని వైల్డ్ కార్డ్స్ లో గౌరవ్ మాత్రమే బాగా ఆడుతున్నారండి, ఏదో ఫేవరేజ్ అని చూపించట్లేదా? తనుజ ఎమోషనల్ నిజమేనండి, అబద్ధం అని ఎవరు అన్నారు? ఎమోషనల్ ఉండకూడదా? ఆమె ఆడకూడదా? ఆమె ఏడిస్తే సీరియల్, మనం ఏడిస్తే రియలా?